ఏ వదినా, ఇంకా తయారవ్వలేదా? వచ్చేస్తున్నా సుమతి, 2 నిమిషాలు అంది ప్రభావతి. ఇంతలో సుమతి కన్ను కాంతం ఇంటి మీద పడింది. ప్రభావతి గుమ్మం దాటి బయటికి రాగానే, అవును వదినా, ఆ ఎదురింటి కాంతం కూతురికి ఇంకా పెళ్లి కాలేదేంటి? పిల్లకేమైనా రోగాలున్నాయా ఏంటి? అడిగింది సుమతి. అయ్యో పిల్లకే, అది బంగారం. కానీ ఆ కాంతం ముందే చాలా స్వార్థపర్రాలు అంటూ మొదలుపెట్టింది ప్రభావతి. వాళ్ళ ఆయన గుమాస్తా పనిచేసి చాలని జీతంతోనే ఇల్లు నెట్టుకొచ్చాడు. పిల్లని చదివించాడు. దాదాపు 10 ఏళ్ల క్రితమే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి ఖాయం చేసుకొని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంతే. ఆ వార్త తెలియగానే ఆ కాంతంకి దుర్బుద్ధి పుట్టింది. ఒక్కగానొక్క కూతురు, మంచి ఉద్యోగం వచ్చింది. కూతురు అల్లుడు కలిసి గొప్పగా బతుకుతారని సంతోషపడాలి. కానీ ఆవిడ గారు ఏం చేసిందో తెలుసా? ఇన్నేళ్లుగా మేము కష్టపడి చదివిస్తే ఇప్పుడు నా బిడ్డ సంపాదనంతా వాడెవడో తింటాడా? దానికి వచ్చిన ఉద్యోగం కారణంగా మా బతుకులు మారుతాయి. ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకోవాలి? పెళ్ళిదేముంది, ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్ల తర్వాత చేసుకుంటుంది అని ఆ పెళ్ళి ఆపేసింది. తల్లి మాట కాదనలేక ఓ 3 ఏళ్లు ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉందామని ఆ పిల్ల కూడా ఊరుకుంది. ఆ తర్వాత మళ్ళీ సంబంధాల కోసం చూస్తే ఏవేవో ఆటంకాలు. అలాగే పిల్లకి 35 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకేం పెళ్ళవుతుంది దానికి? ఒకవేళ అయినా ఈ వయసులో పిల్లలు పుడతారని కూడా గ్యారెంటీ లేదు. అయ్యో పాపం. అయినా అదేం తల్లి, చేజేతులారా బిడ్డ జీవితాన్ని నాశనం చేసుకుంది. అవును సుమతి, పాపం ఆ శాలినిని చూసిన ప్రతిసారి నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. పిల్ల సంపాదనతో ఇల్లు చూసావా, ఎంత బాగా డెవలప్ చేసుకున్నారో. ఆడపిల్ల కష్టంతో బతకడానికి కాస్తైనా సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినా ఉపయోగం లేదులే, కానీ పద, ఫంక్షన్కి టైం అవుతుంది అనుకుని ఇద్దరూ బయలుదేరారు. అదే రోజు శాలిని పనిచేసే ఆఫీసులో, ఏమే శాలిని, రాజారాం సార్ రిటైర్ అయిపోయారు కదా, ఆయన ప్లేస్లో ఎవరో కొత్త పై అధికారి వస్తున్నారంట. బహుశా ఈరోజే కాబోలు. ఆఫీస్లో మన స్టాఫ్ అందరూ బొకేలతో సిద్ధంగా ఉన్నారు అంది స్వాతి. ఓ అవునా. రాజారాం సార్ మనతో చాలా అభిమానంగా మాట్లాడేవారు. ఎక్కువ వర్క్ స్ట్రెస్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఈ కొత్త ఆఫీసర్ ఎలా ఉంటారో మరి అంది శాలిని. ఏమోనే, చూడాలి. 15 నిమిషాల తర్వాత అంతసేపు వాళ్ళు మాట్లాడుకున్న ఆ పై అధికారి రానే వచ్చాడు. అతను ఆఫీస్లోకి అడుగుపెట్టగానే అందరూ ఫ్లవర్ బొకేలతో వెల్కమ్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ గుంపులో స్వాతికి, శాలినికి అతను కనిపించడం లేదు. అందర్నీ దాటుకొని అతను ముందుకొచ్చిన తర్వాత శాలిని అతనికి తన టేబుల్ మీద నుండి తెచ్చిన కొన్ని ఫ్లవర్స్ ఇవ్వబోయి అతన్ని చూసి షాక్ అయి ఆగిపోయింది. ఆమె నోటి వెంట వచ్చిన వెల్కమ్ అనే మాట కూడా ఆగిపోయింది. అతను ఆమెను 10 క్షణాల పాటు అలాగే చూసి ముందుకు కదిలాడు. ఏమైంది శాలిని, అందరూ వెల్కమ్ చెప్పారు కదా, నువ్వెందుకు ఆగిపోయావు? అదేం లేదే, ఊరికే అంటూ మాట దాటేసింది శాలిని. మౌనంగా వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చుంది. కళ్ళు మూసుకొని తన గతాన్నంతా తలుచుకుంది. 12 ఏళ్ల క్రితం కాలేజీ చివరి రోజుల్లో కళ్యాణ్ తన ప్రేమను శాలినికి చెప్పాడు. ముందు నుంచి అతని పట్ల సదభిప్రాయంతో ఉన్న ఆమె అతని ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా కళ్యాణ్ ఒక చిన్న ఉద్యోగం వెతుక్కున్నాడు. శాలిని ప్రభుత్వ ఉద్యోగ వేటలో పడిపోయింది. కానీ వాళ్ళిద్దరూ తమ తమ ఇళ్లలో ఒప్పించి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. కానీ ఆమె తల్లి కాంతం వలన ఆ పెళ్లి ఆగిపోయింది. ఇద్దరి దారులు వేరైపోయాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనే బాధను ఆమె చాన్నాళ్లు తన మనసులో మోసింది. అతన్ని చూడగానే మళ్ళీ తన గతమంతా ఒక్కసారిగా గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమైందే, అలా ఉన్నావేంటి అన్న స్వాతి పలకరింపుతో ఆమె కళ్ళు తెరిచింది. ఏం లేదే, కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది అంతే. తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్న కళ్యాణ్ కుమార్, కొంచెం కాదు శాలిని, నీకు ప్రతిరోజు ప్రతి పూట తలనొప్పిగా మారడానికే ఈ ఊరికి పోస్టింగ్ వేయించుకున్నాను. ఇన్నేళ్లు గడిచినా నువ్వు చేసిన మోసం నా మనసులో నుండి పోలేదు. ఈ రోజుల్లో అందరు ఆడవాళ్ళు నీ బాటలోనే నడుస్తున్నారు కదా, అది తప్పని నీకు తెలియజెప్పే వరకు రోజుకోసారైనా నీ చేత కన్నీళ్లు పెట్టిస్తాను అనుకున్నాడు కళ్యాణ్.
ఆ రోజు ఆమెతో ఏమీ మాట్లాడలేదు. కానీ మరుసటి రోజు ఉదయం రావడంతోనే, శాలిని మేడం, ఒకసారి నా క్యాబిన్కి రండి అంటాడు. 10 ఏళ్ల తర్వాత అతని పిలుపు విన్న ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది. ఎన్నేళ్లైపోయింది కళ్యాణ్, శాలిని అని నీ నోటి నుండి నా పేరు విని అనుకుని నెమ్మదిగా అతని క్యాబిన్లోకి వెళ్ళింది. హాయ్ కళ్యాణ్, ఎలా ఉన్నావు? నీ ఫ్యామిలీ ఎలా ఉంది? కళ్యాణ్ కాదు, కళ్యాణ్ సార్ అని పిలువు. ఆ మాటకి శాలిని మనసు నొచ్చుకుంటుంది. తలదించుకొని ఓకే సార్ అంటుంది. చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? ఈ ఫైల్స్ అప్రూవ్ చేసింది నువ్వే కదా? వీటిల్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో తెలుసా? నెల నెల జీతం తీసుకోవడం మీద ఉండే శ్రద్ధ కాస్త పని మీద కూడా చూపించాలి కదా శాలిని మేడం. బయట ప్రపంచం ముందు డాబులు పోవడం కాదు, ఆఫీస్లో పర్ఫెక్ట్గా పనిచేయడం తెలియాలి అని ఓ అరగంట వరకు క్లాస్ తీసుకున్నాడు ఆమెకు. అతను ఎన్ని మాటలు అంటున్నా ఎదురు చెప్పకుండా మౌనంగా నిలబడి వింటుంది శాలిని. నేను మళ్ళీ చెక్ చేసి తీసుకొస్తాను సార్, సారీ అని చెప్పి ఫైల్ తీసుకొని తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటి శాలిని, కళ్యాణ్ సార్ నీతో ఇంతసేపు కోపంగా మాట్లాడుతున్నారెందుకు? ఈ ఫైల్లో కొన్ని మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశారంట, దాని గురించే. అయితే మామూలుగా చెప్పొచ్చు కదా, దానికి అరగంట క్లాస్ తీసుకుంటారా ఎవరైనా? పోనీలేవే, వర్క్ చేసుకో. ఏంటే, ఎవరైనా ఒక్క మాటన్నా పడేదానివి కాదు. వాడంతసేపు అన్నేసి మాటలు అంటుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ కూల్గా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తుంది స్వాతి. ఎంతైనా ఇప్పుడు అతను మనకి సుపీరియర్ కదా, ఎదురు చెప్పడం కంటే సైలెంట్గా ఉండడమే మంచిది అని సమాధానం చెప్తుంది ఆమె. శాలిని ప్రవర్తన స్వాతికి కాస్త వింతగా అనిపిస్తుంది. కళ్యాణ్ నన్ననే మాటలేవీ నా మనసుకు వినబడలేదు. అరగంట సేపు తనని కల్లారా చూసుకోగలిగే అదృష్టం కలిగిందని సంతోషంగా అనిపించింది. కానీ ఇది తప్పేమో కదా, ఇప్పుడు తను వేరొకరి భర్త. నా మనసులో తన మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను దాన్ని చంపుకోవాలి తప్ప ఇలా ఆలోచించకూడదేమో అనుకుని మనసుకి సర్దు చెప్పుకుంది ఆమె. నెలలు గడిచిపోయాయి. శాలిని పట్ల కళ్యాణ్ ప్రవర్తించే తీరు ఆఫీస్లో ఎవ్వరికీ నచ్చేది కాదు. సహనానికైనా ఒక హద్దుంటుంది శాలిని. అతను ఎంత పై అధికారైతే మాత్రం నీతో ఇంత కఠినంగా ప్రవర్తించడం మాకెవ్వరికీ కరెక్ట్గా అనిపించడం లేదు. విచిత్రం ఏంటంటే ఇదంతా నువ్వు భరిస్తున్నావు. ఏమైంది నీకు? నువ్వొక్క కంప్లైంట్ రాసివ్వు, అతని నోటి దురుసుని ఎలా తగ్గిస్తామో చూడు అంటూ మిగిలిన స్టాఫ్ అంతా ఆమెకు సపోర్ట్ చేశారు. ఇన్నేళ్ల మన స్నేహానికి, సావాసానికి మీరింత విలువ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కొలీగ్స్ ఉండడం కూడా అదృష్టమే. కానీ నాకు ఎవరి మీద కంప్లైంట్స్ ఇచ్చే ఉద్దేశం లేదు. నేను చేసే వర్క్ ఆయనకు నచ్చడం లేదు కాబట్టి తిడుతున్నారు, అంతే. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవాలి, కానీ ఆయన మీద కంప్లైంట్ ఇస్తే ఏం వస్తుంది చెప్పండి? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ అంటూ వాళ్ళని బతిమాలుకుంటుంది శాలిని. అది అలాగే కొనసాగుతూ పోయింది. కళ్యాణ్ ఎన్నిసార్లు తనని చులకన చేసి మాట్లాడినా శాలిని నవ్వుతూ భరించేది. చివరికి ఓసారి స్వాతికి విసుగు వచ్చేస్తుంది. శాలినిని బయటకు తీసుకెళ్ళి, శాలిని, అతనితో ప్రవర్తించే తీరుకి నువ్వెలా సైలెంట్గా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను డైరెక్ట్గా వెళ్ళి అతన్ని నిలదీయాలనుకుంటున్నాను. వద్దు స్వాతి, అదే, ఎందుకు వద్దు? ఆఫీస్లో మిగిలిన వాళ్ళందరితో అతను బాగానే ఉంటున్నాడు, నిన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆయనకి నేనంటే కోపం కాబట్టి. కోపమా? ఎందుకని? మేమిద్దరం ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తను ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అప్పటికి నాకు ఇంకా ఈ జాబ్ రాలేదు. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. రిజల్ట్ ఏమైనా కానీ ముందు మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నాం. నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఒకరోజు నాకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ తీసుకెళ్లారు మా పేరెంట్స్. ఏమ్మా, నీకు కడుపులో నొప్పి రావడం ఇదే మొదటిసారా? లేదు డాక్టర్, అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది, కానీ నెలసరికి సంబంధించిన నొప్పేమో అనుకునేదాన్ని. చూస్తే బాగా చదువుకున్న దానిలా ఉన్నావు. ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించావు నువ్వు? ఏమైంది డాక్టర్ గారు అంటూ భయంగా అడిగారు మా పేరెంట్స్. ఈ పిల్లని మీరెప్పుడూ చెకప్స్కి తీసుకెళ్ళలేదా? 1-2 సార్లు నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఉందంటే తీసుకెళ్ళాం డాక్టర్. చిన్న సమస్యే, మందులు వాడితే తగ్గిపోతుందన్నారు.
వాళ్ళిచ్చిన మందులు కూడా వాడాం. మరి అప్పటికి సమస్య తగ్గనప్పుడు మీరు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళలేదు కదా! అసలు ఏమైంది డాక్టర్? మీ అమ్మాయి గర్భసంచి చుట్టూ కొన్ని ప్రమాదకరమైన ఫైబ్రాయిడ్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గడ్డలు తయారయ్యాయి. ఇంకొన్ని రోజులైతే అది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. అయ్యో! మరెలా డాక్టర్? అమ్మాయికి గర్భసంచి తీసేయాలంది. లేదంటే తను బ్రతకడం కష్టమైపోతుంది అని డాక్టర్లు చెప్పేశారు. దాంతో నాకు గర్భసంచి తీసేశారు. ఈ విషయాలేవీ నేను కళ్యాణ్‌కి చెప్పలేదు. కళ్యాణ్‌కే కాదు, అసలెవ్వరికీ తెలీదు. ప్రాణంగా ప్రేమించినవాడు నా కారణంగా తండ్రయ్యే అదృష్టాన్ని కోల్పోతాడని, వంశాభివృద్ధి లేక తన కుటుంబం బాధపడుతుందని నేనే పెళ్ళాపమని అమ్మను బతిమాలుకున్నాను. అమ్మ నా ఆపరేషన్ గురించి అందరి దగ్గర దాచిపెట్టి పెళ్లి కుదిరిందన్న సంతోషంలో తీర్థయాత్రలకు వెళ్ళామని అందరికీ చెప్పుకుంది. జనాలు నా గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని నింద తన మీద వేసుకుంది. అప్పుడే నేను ఈ జాబ్‌కి సెలెక్ట్ అయిన వంక పెట్టుకొని నా జీతం కోసమే ఆ పెళ్లి ఆపుతున్నట్టుగా అందరి దృష్టిని తన వైపు మళ్లించింది. ఎంతైనా అమ్మ కదా! అమ్మలాగే ఆలోచిస్తుంది. జాబ్ వచ్చిన పొగరుతో పెళ్లి ఆపేశానని కళ్యాణ్ అనుకున్నాడు. తన కోసమే నేను ఇదంతా చేశానని తనకు తెలీదు. నేను చేసిన మోసాన్ని ఇప్పటికీ మర్చిపోలేక ఇప్పుడు అవకాశం దొరికిందని నన్ను మాటలని తన కోపం తీర్చుకుంటున్నాడంతే. అందుకే నాకు తన మీద ఎలాంటి కోపమూ రావడం లేదు. మనసు నిండా తన మీద ప్రేమ ఇంకా అలాగే ఉన్నా దాన్ని చూపించే పరిస్థితి నాకు లేదు అని తన గతం గురించి పూర్తిగా చెప్పింది శాలిని. మీ అమ్మగారు నిజంగా చాలా గ్రేట్ శాలిని. కూతురు మీద మాట పడకూడదని తను అందరి చేత మాటలు పడుతుందంటే అలాంటి అమ్మ ఉండడం నువ్వు చేసుకున్న అదృష్టం. నిజమే స్వాతి. అలాంటి అమ్మే కాదు, నన్ను ప్రాణంగా ప్రేమించే కళ్యాణ్ దొరకడం కూడా నా అదృష్టమే. కానీ ఆ అదృష్టాన్ని అనుభవించే అవకాశం లేకుండా చేసేశాడు దేవుడు. చాలా ప్రేమ కథలు ఏదో ఒక కారణంతో ఓడిపోతూనే ఉంటాయి. అందుకని జీవితంలో ముందుకు వెళ్ళడం మానేస్తామా? మరెవరినైనా పెళ్లి చేసుకొని ఉండాల్సింది నువ్వు. అప్పటికే పిల్లలున్నవాళ్ళు ఉంటారు కదా! రెండవ పెళ్ళే అయినా తప్పైతే కాదు కదా! అమ్మ కూడా ఇదే మాట అంది స్వాతి. కానీ కళ్యాణ్ కాకుండా మరొకరు నా పక్కనుండే పరిస్థితిని నేను ఊహించుకోలేకపోయాను. అందుకే ఇంట్లో వాళ్ళు ఎంత బతిమాలినా పెళ్ళికి ఒప్పుకోలేదు. తను తన భార్యతో పిల్లలతో సంతోషంగా ఉన్నాడు కదా! నాకది చాలు. తన జ్ఞాపకాల్ని జీవితాంతం నా మనసులో మోస్తూ వాటితోనే నేను ఆనందంగా బతికేస్తాను. నాకే పెళ్ళి వద్దు. ఒక మనిషిని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఇంత గొప్పగా ప్రేమించే నిన్ను కోల్పోయిన కళ్యాణ్ సార్ నిజంగా దురదృష్టవంతుడే అంటూ కంటతడి పెట్టుకుంది స్వాతి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ బయటకు వస్తున్నప్పుడు చూసి కళ్యాణ్ కుమార్ వాళ్ళ వెనకాలే వచ్చిన విషయం వాళ్ళు గమనించలేదు. శాలిని మాటలన్నీ చెవులారా విన్న కళ్యాణ్ మనసు ద్రవించిపోయింది. తన కోసం ఆమె చేసిన త్యాగం తెలియక ఇన్నాళ్ళు తనని ద్వేషించానా అనే పశ్చాత్తాపం అతనిలో కలిగింది. మరుసటి రోజు శాలినికి క్షమాపణలు చెప్పడం కోసం మీటింగ్ అని అబద్ధం చెప్పి ఒక రిసార్ట్కి పిలుస్తాడు. స్వాతితో ముందుగానే అన్ని విషయాలు మాట్లాడి తన సాయం కోరతాడు. కళ్యాణ్ ఫోన్ చేసిన కాసేపటికి శాలిని స్వాతికి ఫోన్ చేసి, మీటింగ్ దేని గురించే? సార్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు కూడా క్లారిటీ లేదు శాలిని. నేను కూడా బయలుదేరాను. అక్కడ కలుసుకుందాం అంటుంది స్వాతి. శాలిని ఇంటి నుంచి ఒంటరిగా ఆ రిసార్ట్కి వెళ్తుంది. అక్కడ బెలూన్స్తో అందంగా అలంకరించిన ఒక గదిలో సారీ శాలిని అని రాసి ఉంటుంది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూస్తే కళ్యాణ్ కనిపిస్తాడు. ఇన్నేళ్లుగా నీ మీద నేను ద్వేషం పెంచుకున్నాను. నువ్వు కావాలని స్వార్థంతో నన్ను మోసం చేశావనుకున్నాను. అందుకే పదే పదే నా కోపాన్ని ఆఫీస్లో నీ మీద ప్రదర్శించాను. అన్నింటికీ కలిపి నన్ను క్షమించు శాలిని అంటాడు కళ్యాణ్. పర్వాలేదు కళ్యాణ్, నేను అర్థం చేసుకోగలను. శాలిని, ఇప్పటికీ అవకాశం ఉంది. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు కళ్యాణ్? తప్పు. ఎప్పుడో మనం ప్రేమించుకున్నామని ఇప్పుడు నీ భార్యకు అన్యాయం చేసి నాతో పెళ్ళి అనే ఆలోచన చాలా తప్పు. భార్య, నీ మీద కోపంతో పట్టుబట్టి నేను ఈ ఉద్యోగం సాధించాను. ఇంట్లో వాళ్ళ మాట విని పెళ్లి చేసుకున్నాను.
5 ఏళ్ల వరకు అంతా బాగానే సాగింది. 2 పిల్లలు పుట్టారు. ఇంతకంటే ఏం కావాలే అనుకునేసరికి నా భార్య పూజ తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. మొదటి నుంచే సినిమాల్లో నటించాలనే పిచ్చితో ఉండేదామె. తన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో నాతో పెళ్లి కొప్పుకుంది. 2 పిల్లలు పుట్టినా సరే తనలో ఆ ఆశ చావలేదు. పెళ్ళైన 5 ఏళ్ల తర్వాత ఓ రోజు తనకి సినీ రంగంలో ఏదో అవకాశం రావడంతో చెన్నై వెళ్ళింది. తనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారని తెలిస్తే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందని నాతో తెగదెంపులు చేసుకుని పిల్లల్ని నాకు వదిలేసి తనకు నచ్చిన కెరీర్ కోసం శాశ్వతంగా వెళ్ళిపోయింది. కోరుకున్న భవిష్యత్తు కోసం ఆడవాళ్ళు ఎవరినైనా వదిలేస్తారనే భావన నాకప్పుడే కలిగింది. నువ్వు ఉద్యోగం వచ్చిందనే పొగరుతో నన్ను కాదన్నావు. తను అవకాశం రాగానే నన్ను వద్దనుకుంది అని గుడ్డిగా నమ్మాను నేను. కానీ ఇందులో ఒక అబద్ధం ఉంది. అది నువ్వు నన్ను మోసం చేయడం. అది తెలియక తన మీదున్న కోపాన్ని కూడా నీ మీద చూపించడం కోసం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నీ లైఫ్లో ఇన్ని జరిగాయా కళ్యాణ్? నిజంగా ఇదంతా నేను ఊహించలేకపోయాను. సారీ. నీ సారీ నేను యాక్సెప్ట్ చెయ్యను శాలిని. పిల్లలు పుట్టరని నువ్వు నన్ను వదిలేస్తావా? దానివల్లే నా లైఫ్లో ఇన్నేళ్ల కష్టకాలం చూడాల్సి వచ్చింది. నువ్వు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నా కోసం నీ సంతోషాలన్నీ కూడా వదిలేసుకొని ఒంటరిగా మిగిలిపోయావు. దానికి ఇంకా ఎక్కువ బాధగా ఉంది. అప్పుడే నువ్వు నాకు నిజం చెప్పుంటే మన భవిష్యత్తు మరోలా ఉండేది. నన్ను దూరం చేసుకొని ఇన్నేళ్ళు నువ్వెంత మనోవేదన అనుభవిస్తూ ఉండుంటావో నేను ఊహించగలను. నా సంతోషం కోసం తన ప్రేమని, జీవితాన్ని కూడా త్యాగం చేయగలిగేంత అమితంగా ప్రేమించే అమ్మాయిని ఒక అబద్ధాన్ని నమ్మి మూర్ఖంగా నేను దూరం చేసుకున్నాను. నా అదృష్టానికి నేనే మసిపూసుకున్నాను. నీకు దక్కని సంతోషాలు నాకు కూడా దక్కకూడదని ఆ దేవుడు మరొకసారి నన్ను బాధపెట్టాడు. చూసావా? అప్పుడు నాకు అదే కరెక్ట్ అనిపించింది కళ్యాణ్. అయినా ఇందులో ఒక మంచి కూడా జరిగింది. ఏ పిలుపు కోసం నువ్వు ఆరాటపడకూడదని నేను అనుకున్నానో అది నీకు దక్కింది. అదైతే నిజమే శాలిని. దేవుడు నాకు బంగారాల్లాంటి పిల్లలనిచ్చాడు. కానీ వాళ్ళకే అమ్మ ప్రేమనివ్వలేదు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ పైవాడు మనకి రాసి పెట్టాడు కాబట్టే మళ్ళీ నేను నీ కోసం వచ్చానేమో. ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టుగా నా జీవితంలో పిల్లలున్నారు. కానీ వాళ్ళకి అమ్మ లేదు. వాళ్ళకి అమ్మ లేని లోటు, నా జీవితంలో నువ్వు లేని లోటు రెండూ తీరడం కోసమైనా సరే మనం పెళ్లి చేసుకుందాం శాలిని. మన పెళ్లి వల్ల నువ్వు అమ్మవవుతావు, నాకు నా శాలిని దక్కుతుంది. కళ్యాణ్ మాటలకి ఆమె చాలా సంతోషిస్తుంది. మనస్ఫూర్తిగా అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. 2 కుటుంబాల్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. కళ్యాణ్ కుటుంబం సంపూర్ణమవుతుంది. అన్ని సంతోషాల్ని పోగొట్టుకున్నామనుకున్న శాలిని, కళ్యాణ్ తమ పెళ్లితో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టి తమ పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.